అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మెతుకు ఆనంద్. నేను వికారాబాద్ ఎక్స్ఎమ్మెల్యేను. మొన్నటి వరకు నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లో బూతు 197 నుంచి 202 6 బూతులకు నన్ను ఇన్ఛార్జిగా గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వేయడం జరిగింది. మొన్నటి వరకు మా వికారాబాద్ నుంచి వచ్చినటువంటి నాయకులతోటి, బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి వచ్చినటువంటి నాయకులతోటి, ఈ స్థానిక నాయకులతోటి కలిసి చాలా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈరోజు సడన్గా నా మీద బోరబండ పిఎస్లో అక్కడ ప్రచారం చేస్తున్నందుకు అని చెప్పి కేసు అయ్యిందని చెప్పి నాకు ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది. నా మీద అదేవిధంగా వినయ్ భాస్కర్ గారు, వరంగల్కు సంబంధించినటువంటి వినయ్ భాస్కర్ గారి మీద కూడా కేసు అయింది. మా ఇద్దరి మీద కేసు అయింది అని చెప్పి తెలిసింది. కానీ నేను బోరబండకు అసలు పోనేవుని ఈ మొత్తం ప్రచారం మొత్తంలో కూడా నెల రోజుల్లో కూడా నేను బోరబండకు పోలేదు. నాకు వేసినటువంటి డివిజన్ వెంగళరావు నగర్ డివిజను. అంటే ఇది ఎందుకు చెప్తున్నంటే కాంగ్రెస్ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. నేను నియోజకవర్గం అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంకు మొన్నటి నుంచి పోనేలేదు. మొన్ననే నేను నియోజకవర్గంలోంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోంచి బయటికి రావడం జరిగింది. మేము బయట ఉంటున్నాము. బోరబండకు పోయి నేను ప్రచారం చేసినట్లు పోలీసు వాళ్ళు ఇట్లా నిరూపించగలిగితే నేను సవాల్ విసురుతా ఉన్నా. ఏ శిక్ష వేసినా కానీ నేను సిద్ధం. ఇట్లా అనవసరంగా భయభ్రాంతులకు గురి చేయాలా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టాలా, లేకపోతే దొంగ ఓట్లు వేసే వాళ్లకు సహకరించాలని చెప్పి ఈ పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్లకు తొత్తులుగా మారిండ్రు. ఇప్పటికైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరెన్ని ప్రయత్నాలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుంది. ఇటువంటి పోలీసు వాళ్లకు కానీ ఎవరికి కూడా భయపడదు. మేము రాబోయేటటువంటి రోజుల లోపల దీన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాం. ఎందుకంటే నేను బోరబండకు పోలేదు. నన్ను ఎవరినో చూసి నన్ను అనుకొని అక్కడ కేసు పెట్టడం జరిగింది. కాబట్టి నేను పోలీసు వాళ్ళకు మళ్ళొక్కసారి సవాలు విసురుతున్నా. మీరు నేను అక్కడ బోరబండలో ఈరోజు తిరిగినట్లు నిరూపించగలిగితే మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.